హైదరాబాద్ లో మళ్లీ భీకర వర్షం, పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు, లోతట్టు ప్రాంతాలు జలమయం. మెదక్ జిల్లా తూప్రాన్ లో భారీ వర్షం, గంటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, కాలనీల్లోకి చేరిన వరద నీరు. మహిళల ఆరోగ్యం ముఖ్యమన్న సీఎం, ఉప్పు పంచదార ఆయిల్ తగ్గించాలని సూచన, మోదీ మహిళలకు ప్రాధాన్యమిస్తున్నారన్న నిర్మల. విద్యారంగం ప్రక్షాళనకు నిర్ణయం, కొత్త పాలసీపై రేవంత్ రెడ్డి సమీక్ష, సమూల మార్పులు అవసరమన్న సీఎం. అసైన్ భూములిచ్చిన రైతులకు ఊరట, పట్టా భూమి అని పేర్కొనాలని సూచించిన సీఎం, జీవో 187 జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ ఎమ్మెల్యేలు సభకి రావాలన్న అయ్యన్న, అందరికీ అవకాశం ఇస్తామన్న స్పీకర్. వైసీపీ నేత భూమనకు నోటీసులు, రేపు ఉదయం విచారణకు రావాలన్న పోలీసులు, విగ్రహంపై వివాదం సృష్టించారని ఫిర్యాదు. గుంటూరులో పలువురికి డయేరియా లక్షణాలు, జీజీహెచ్ లో చేరిన 30 మంది, ఒకరి పరిస్థితి విషమం, ఇద్దరికి తీవ్ర అస్వస్థత. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదు, 87% ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయన్న సీఈఓ, రేపు 100% ఆపేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు. ఎల్ఎన్టీని సీఎం బెదిరిస్తున్నారు, ఎంఆర్ ఆస్తులను అమ్మబోతున్నారు, ట్రిపుల్ అలైన్మెంట్ మార్చుతున్నారన్న కేటీఆర్. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీల్, గ్రూప్ 1 లో రీవాల్యుయేషన్ ఉండదని వివరణ, రద్దు చేస్తే ఎంపికైన వారు నష్టపోతారన్న కమిషన్. కొత్త పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరిట కొత్త పార్టీ, అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామన్న మల్లన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా, నాకంటే సీనియర్లు పార్టీలు ఎవరూ లేరు, హైకమాండ్ పై ఆశాభావంతో ఉన్నానన్న అంజన్ కుమార్. టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు, నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్ శాఖ, 1000 డ్రైవర్ 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్. ఉత్సవాల పేరుతో చందాలు వసూలు చేయొద్దు, చందాల కోసం వస్తే నాకు ఫిర్యాదు చేయండి, ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే సూచన విజ్ఞప్తి. విజయనగరంలో ఉద్రిక్తత, ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ అధికారులు, నిరసనకు దిగిన బీజేపీ క్యాడర్. విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, ఒంగోలులోనూ భారీ వర్షం. నెల్లూరు జిల్లా ఎస్ఆర్పురంలో భారీ వర్షం, పొంగుతున్న వాగులు వంకలు, పలు గ్రామాలకు రాకపోకలు బంద్. అమిత్ షాతో పళని సమావేశం, విజయ్ పార్టీ వైపు పన్నీరు చూపులు, డీఎంకే విజయం మళ్లీ ఖాయమన్న స్టాలిన్. ఈవీఎంలపై సీఈసీ కీలక నిర్ణయం, గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు, బీహార్ ఎన్నికల నుండి అమలు.